ఎప్పుడు దేవునితో సమాధాన పడేది. మన పాపాలన్నీ క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన తర్వాత వీరందరూ కూడా, క్రీస్తు సంఘంలో అవయవాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తులందరూ ఏమై ఉన్నారు? దేవుడు పరిశుద్ధులుగా లెక్కిస్తున్నాడు అంటే వారిపై దేవుని ఉగ్రత ఉండిద్దా? ఉండదు. దేవుని ఉగ్రత లేని స్థలంలోనికి వస్తారు. ఎక్కడి నుంచి మొదలు పెడితే, చిన్నప్పటి నుంచి, బాలుడిగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వారిని శిక్షిస్తూ, వారికి బోధిస్తూ పెంచితే వారు ఏ స్థాయికి వస్తున్నారు? ఇప్పుడు దేవుడితో సమాధానంగా ఉంటూ భూమి మీద జీవిస్తూ యుగ యుగాలు పరలోక రాజ్యంలో దేవునితో కలిసి ఉంటారు, పరలోకంలో ఉంటారు. అక్కడికి నడిపిస్తుంది. అందుకే వారు పెద్దవారైనప్పుడు తొలగిపోరు. చిన్నప్పటి నుంచి మీరు శిక్షిస్తే పెద్దవారైనప్పుడు తొలగిపోరంటే అర్థమేంటి? దేవుని ప్రజల్లో ఒకరిగా ఎదుగుతారు. అది జరిగేది.